భారతీయ వాహన మార్కెట్లోకి త్వరలో ఒక సంచలన ఎలక్ట్రిక్ కారు అడుగుపెట్టనుంది. చైనాకు చెందిన బెస్ట్ ట్యూన్ సంస్థ రూపొందించిన షావోమా మోడల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది భారత మార్కెట్లోకి వస్తుందని భావించినప్పటికీ ఇప్పుడు అది ఈ ఏడాదికి వాయిదా పడింది. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ చిన్న కారు అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దీని ధర ఉండడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ కారు ధర దాదాపు 3.5 లక్షల రూపాయల నుండి 6 లక్షల లోపు ఉండవచ్చు. ఇంత తక్కువ ధరలో మరే ఇతర ఎలక్ట్రిక్ కారు కూడా ఇంతటి రేంజ్ ఇవ్వడం లేదు. ఒక్కసారి బ్యాటరీ పూర్తిగా నిండితే ఏకంగా 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. వినూత్నమైన బ్యాటరీ సాంకేతికత వాడడం వల్ల ఇది సాధ్యమైంది. దీనివల్ల సుదూర ప్రయాణాలకు కూడా ఎలక్ట్రిక్ కారును వాడుకోవడం సులభం కానుంది. ఛార్జింగ్ సమస్యలు లేకుండా ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. డిజైన్ పరంగా ఈ కారు యానిమేషన్ సినిమాల్లో కనిపించే బొమ్మ కారులా ఎంతో ముద్దుగా ఉంటుంది. చతురస్రాకారపు హెడ్ ల్యాంప్స్, గుండ్రటి అంచులు దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. హార్డ్ టాప్, కన్వర్టిబుల్ అనే 2 వర్షన్లలో దీనిని ప్రదర్శించారు. ప్రస్తుతం కేవలం హార్డ్ టాప్ మోడల్ మాత్రమే మార్కెట్లో విక్రయిస్తున్నారు. డ్యూయల్ టోన్ రంగులతో కారు బయట లోపల ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించడానికి దీని పరిమాణం ఎంతో అనువుగా ఉంటుంది. 2026లో ఈ కారు భారత రోడ్లపై కనిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చుతో విలాసవంతమైన ప్రయాణం చేయాలనుకునే వారు ఈ కారు కోసం ఎదురు చూడొచ్చు. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ కాలంలో ఇటువంటి కార్లు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. కారు లోపలి భాగం కూడా అత్యాధునిక హంగులతో నిండి ఉంది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డాష్ బోర్డు మధ్యలో అమర్చారు. డ్యూయల్ టోన్ థీమ్ తో క్యాబిన్ చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. డ్రైవర్ భద్రత కోసం ఎయిర్ బ్యాగ్ సౌకర్యం కూడా కల్పించారు. చిన్న కారు అయినప్పటికీ లోపల కూర్చునే వారికి తగినంత స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏరోడైనమిక్ వీల్స్ వాడడం వల్ల గాలి ఒత్తిడిని తట్టుకుని బ్యాటరీ సామర్థ్యం పెరిగేలా డిజైన్ చేశారు. ఇది కారు పనితీరును మెరుగుపరుస్తుంది. సాంకేతికంగా ఈ వాహనం FME ప్లాట్ఫామ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 800 వోల్ట్స్ ఆర్కిటెక్చర్ ను సపోర్ట్ చేయడం వల్ల బ్యాటరీ వేగంగా ఛార్జ్ అవుతుంది. వెనుక భాగంలో 20 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వాడడం వల్ల భద్రతతో పాటు మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది. రేంజ్ ఎక్స్టెండర్ టెక్నాలజీ ఈ కారుకు ఉన్న అతిపెద్ద బలం. దీనివల్ల బ్యాటరీ ఖర్చవుతున్నా ఇంజిన్ సహాయంతో మరింత దూరం వెళ్లే వీలుంటుంది. ఈ కారు కొలతలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దీని పొడవు కేవలం 3 మీటర్లు మాత్రమే ఉండగా వెడల్పు 1.5 మీటర్లు ఉంటుంది. దీనివల్ల పార్కింగ్ సమస్యలు అస్సలు ఉండవు. ఇరుకైన సందుల్లో కూడా దీనిని సులభంగా నడపొచ్చు. చక్రాల మధ్య దూరం దాదాపు 2 మీటర్ల వరకు ఉంటుంది. ఇది కారు నడిపేటప్పుడు రోడ్డుపై మంచి పట్టునిస్తుంది. చిన్న కుటుంబాలకు, ముఖ్యంగా సిటీలో తిరిగే వారికి ఇది ఒక సరైన వాహనంగా నిలవనుంది. భారత మార్కెట్లో దీనికి గట్టి పోటీ ఎదురుకానుంది.